ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. ఇప్పటి వరకు 1,25,84,383 దరఖాస్తులు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. పదవీ ప్రమాణం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయన్న నిర్మల. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్న ఆర్థిక మంత్రి. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టిన కేంద్రం. ఏడాదికి 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. రేపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. రేపటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఇంద్రవెల్లి నుంచి సీఎం రేవంత్ శంఖారావం. రేపు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం. రాష్ట్ర పదాధికారులు, పార్లమెంట్ ఇన్ఛార్జీల భేటీ. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 2వ రోజు విచారిస్తున్న ఏసీబీ. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు. రామ్నగర్ అఖిల్ పహల్వాన్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు. మరో 7 పరారీలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పీపీ. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. కుప్పంలో ఈ నెల 5న సీఎం జగన్ పర్యటన. హంద్రినేవా కాల్వ పనులను ప్రారంభించనున్న ఏపీ సీఎం. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి సిద్ధమన్న బాబు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత. రోడ్డు మరమ్మతు పనులపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్. శ్రీశైలంలో నారా లోకేష్ దంపతుల పర్యటన. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న లోకేష్ దంపతులు. కేశినేని నాని 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారు. అవినీతి పరులందరూ వైసీపీ గూటికి చేరుతున్నారన్న చిన్ని. చిత్తూరు పట్టణంలోని బార్లో కాల్పుల కలకలం. నేలకు గురిపెట్టి కాల్పులు జరిపిన మాజీ జవాన్. తిరుమలలో రేపు డైల్ యువర్ ఈవో. భక్తుల సందేహాలు తీర్చనున్న ధర్మారెడ్డి. జార్ఖండ్ లో పొలిటికల్ హైడ్రామా. హేమంత్ సోరెన్ ను కోర్టులో హాజరుపరిచిన ఈడీ. జ్ఞానవాపి వద్ద ప్రారంభమైన పూజలు. మస్జిద్ దగ్గర పోలీసుల పటిష్ట బందోబస్తు. H1B వీసాల్లో మోసాలకు అడ్డుకట్ట. కొత్త నిబంధనల అమలుకు అమెరికా నిర్ణయం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ. తోషాఖానా కేసులో ఇమ్రాన్ సహా ఆయన భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష. స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపాలని కేంద్ర బడ్జెట్. ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు.